నా పేరు మదిలేడు స్వామి. నేను ధర్మారం గ్రామ రైతుని. నేను పూల పంట వేస్తాను. ఇక్కడ డోన్కు తెస్తే డోన్లో ఒక కేజీకి వచ్చేసి 2 కేజీలు పూలు తీసుకుంటారు. అది గొలుసు కాట తీసుకొని ఇట్లా చేత వేస్తే ఇట్లా మా కాలు కానిచ్చి 2 కేజీలు పూలు తీసుకుంటారు. మనం ఇక్కడ వచ్చేసి మనం ఏమి అన్నాయం అంటే నువ్వు ఇష్టమైతే చెయ్యి, ఇష్టం లేకపోతే వెళ్ళిపో అని చెప్తున్నారు. వేరే అంగడికి పోదామంటే కానీ పోనీకి అవకాశం లేదు. ఈడ ఎంతో మోసం ఉంది, ఆడ అంతే మోసం ఉంది. కాబట్టి మేము మాకి స్కేల్ కాట కావాలని కోరుకుంటున్నాం. కంప్యూటర్ కాట కావాలని కోరుకుంటున్నాం. ఈ రోజుతో మనం అందరం వచ్చి ఒక 200 మంది రైతులం వచ్చి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర సార్తో మాట్లాడాలని వచ్చినాం. ఇంతకుముందు వచ్చేసి తూనిగా వాళ్ళ కాటాలో వాళ్ళకి కానీ ఒకసారి కంప్లైంట్ చేసినాము. వాళ్ళు అయితే అప్పుడు ఏం చర్య తీసుకోలేదు. ఒకసారి వచ్చి చూసుకొని పోయినారు, కానీ మళ్ళీ నెక్స్ట్ రాలేదు. మన పోయినసారి కొంచెం పెట్టినట్టు పెట్టి ఒక నెల వాళ్ళ పూల వరకు మా సీజన్ వచ్చి మేము పూలు తెచ్చి రైతుల పోసాలకి వాళ్ళు మళ్ళీ చేతిగాడలు మొదలుపెట్టినారు. వాళ్ళవైతే స్కేల్ కాటేస్తారు, మావైతే చేతికాటేస్తారు. వాళ్ళు బండి తెచ్చుకుంటే వాళ్ళు మనం లోకల్ పూలు అయితే చేతికాటేస్తారు. వాళ్ళు లైన్ పూలు తెచ్చుకుంటే స్కేల్ కాట చేస్తున్నారు కంప్యూటర్ కాటతో. వాళ్ళు నా పేరు నాగేశ్వర రెడ్డి, ధర్మవరం గ్రామ రైతుని. ఈ డోన్ పూల మార్కెట్కు ధర్మవరం, గోసంపల్లె, చింతలపేట, కొచ్చేరువు, కనక్కుంట గ్రామాల నుంచి పూలు తీసుకొని వస్తున్నారు మార్కెట్కి. పూల మార్కెట్లో వ్యాపారస్తులు డిజిటల్ కాట వేయకుండా మామూలుగా పాత కాటాలు, చేతి కాటాలు వేస్తూ మాకు కేజీ తూకం వేసుకొని మాకు మోసం చేస్తున్నారు. అందువల్ల మేము ఈ 200 మంది రైతులం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినాము. అయిన తర్వాత మేము భూమికల కొలతల శాఖ అధికారులకు కూడా మేము కంప్లైంట్ చేసినాము. వాళ్ళు ఏమీ మమ్మల్ని పట్టించుకోలేదు. అందుకని ఈరోజు మేము డోన్ పోలీస్ స్టేషన్కి రైతులందరం కలిసి వచ్చినాము. ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుతున్నాము.